హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ నిన్న ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరి వద్ద రోడ్డు ప్రమాదం పక్కన ప్రవీణ్ డెడ్ బాడీ ఉందని పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కీలక విషయాలు వెల్లడించారు. నిన్న ఉదయం రోడ్డు పక్కన ప్రవీణ్ కుమార్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించామని ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారని అన్నారు. డెడ్ బాడీ పక్కనే ఉన్న మొబైల్ను స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు. ప్రవీణ్ నుంచి చివరి కాల్ రామ్మోహన్ ఆర్జేవైకి వెళ్లిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే అతనికి కాల్ చేయగా రామ్మోహన్ అతని భార్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని ప్రవీణ్ అని వారు క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లో నివసిస్తున్నారని, 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లి మత బోధకుడిగా సేవలు అందిస్తారని చెప్పారు. ఆ తర్వాత వెంటనే పోలీసు ప్రవీణ్ కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ప్రవీణ్ బామ్మర్ది మంగళవారం సాయంత్రం వచ్చి అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ లైస్ టీంతో కొన్ని ఆధారాలు సేకరించామని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించాలని నిర్ణయించామని అన్నారు. టీమ్ ఆఫ్ డాక్టర్స్తో విచారణ చేయించామని తెలిపారు. ఈ ప్రక్రియ అంతా వీడియో రికార్డ్ చేశామని తెలిపారు. కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ కుమార్ బైక్ పై వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ సేకరించామని తెలిపారు. సోమవారం రాత్రి 11 గంటల 43 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ని బట్టి తెలుస్తుంది అన్నారు. బైక్ ను కారు ఢీకొన్నట్టుగా తెలుస్తోందని, అయితే సీసీ ఫుటేజ్ లో ప్రమాదం ఎలా జరిగింది అనేది క్లారిటీగా కనిపించడం లేదు అని ఎస్పీ అన్నారు. తమకు లభ్యమైన ఆధారాలతో లోతుగా విచారణ చేస్తున్నామని చెప్పారు. కేసు విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రవీణ్ కుమార్ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా ప్రూఫ్స్ ఉంటే ఇవ్వాలని ఆయన చెప్పుకొచ్చారు. పోస్టు మార్టం నిమిత్తం ఆందోళనకారుల్ని ఒప్పించి డెడ్ బాడీని హైదరాబాద్ కి తరలించామని ఎస్పీ నరసింహ కిషోర్ పేర్కొన్నారు. అయితే పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ హఠాన్మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాల పాస్టర్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి తెలిపారు.